హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాల్టి వీడియోలో నేను మీకు క్రాప్ టాప్ లెహంగా చూపించబోతున్నా అండి. ఈ డ్రెస్ వచ్చి నేను 13 ఇయర్ ఓల్డ్ గర్ల్ కోసం చేశాను. సో చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ పిక్స్ పెడుతున్నాను. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీకు నా వర్క్ నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ క్రాప్ టాప్ లెహంగాకి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఒకసారి చూడండి. చెస్ట్ మెజర్మెంట్ 30 ఇంచెస్, వేస్ట్ మెజర్మెంట్ 26 ఇంచెస్, బాడీస్ లెంత్ 13.5 ఇంచెస్, బస్ట్ డిస్టెన్స్ 6 ఇంచెస్, బస్ట్ లెంత్ 8.5 ఇంచెస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం బాడీస్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం డ్రాఫ్టింగ్ ఎలాగో చూద్దాము. ఫస్ట్ మనం ఇలాగా రైట్ యాంగిల్స్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ లైన్ లెంత్ వచ్చి మనము బాడీస్ లెంత్ 13.5 ఇంచెస్ కదండి. సో ఈ లైన్ లెంత్ వచ్చి 13.5 ఇంచెస్. సో ఇప్పుడు టాప్ లైన్ తర్వాత కింద 1 ఇంచ్ కింద ఇంకో లైన్ వేసుకోవాలి. సో ఓకే, ఫస్ట్ మనము నెక్ విడ్త్ ఇక్కడ 2.25 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ బై 2 చేసి ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు మనది 13 ఇంచెస్ కాబట్టి షోల్డర్ మెజర్మెంట్ బై 2 చేస్తే 6.5 దగ్గర ఒక పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటే ఇది షోల్డర్ లైన్. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి కింద మనకి చెస్ట్ లైన్కి ఫార్ములా అండి, చెస్ట్ బై 6 ప్లస్ 1. సో ఇప్పుడు మనకి చెస్ట్ మెజర్మెంట్ 30/6 ప్లస్ 1 అయితే 5 ప్లస్ 1 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ కింద మనము ఒక పాయింట్ పెట్టుకొని సో ఈ పాయింట్ నుంచి లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇది చెస్ట్ లైన్. చెస్ట్ లైన్ మీద మెజర్మెంట్ మనకి C/4 ప్లస్ 3/4 లేదా ½ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ½ తీసుకుంటున్నాను. సో మనం ½ ఇంచ్ తీసుకుంటే టోటల్ ఈజ్ వచ్చి 2 ఇంచెస్ ఈజ్ వస్తుందండి. సో క్లోజ్ ఫిట్టింగ్ వస్తుంది. లేదు ఇంకా లూజ్ కావాలనుకుంటే మనము 3/4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. సో C/4 ప్లస్ ½ తీసుకుంటే మనం C/4 7.5 ఇంచెస్ ప్లస్ ½ 8 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ పాయింట్ నుంచి కిందకి స్ట్రైట్ లైన్ మనం డ్రాఫ్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనము ఈ లైన్కి సెంటర్ పాయింట్ తీసుకుని ఇక్కడ ఒక 3/8 ఇంచు లోపలికి ఒక పాయింట్ పెట్టుకోవాలి. సో ఈ పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ షోల్డర్ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు వేస్ట్ లైన్ కోసం మనం ఇది ఉంది కదా 13 కింద లైన్ డ్రా చేసుకుని వేస్ట్ మెజర్మెంట్ డివైడ్ బై 4 అంటే 26/4 6.5 వస్తుంది. సో దీనికి మనము ½ ఇంచ్ డాట్ కోసం తీసుకుంటే సో 7 ఇంచెస్. సో 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని పైకి అరౌండ్ 4.5 to 5 ఇంచెస్ వరకు లైన్ డ్రాఫ్ట్ చేసుకుని 1/4 ఇంచ్ టు 1/4 ఇంచ్ టు మనము డాట్ పాయింట్స్ పెట్టుకొని ఈ డాట్ లెగ్స్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి సో బ్యాక్ బాడీస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు నేను ఇది కంప్లీట్ షోల్డర్ లైన్ అండి. కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ ఎంత కావాలో డిసైడ్ చేసుకుని నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 3 ఇంచెస్. అలాగే బ్యాక్ నెక్ డెప్త్ వచ్చి 2 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటున్నాను. సో ఇలా మనకి బ్యాక్ బాడీస్ పార్ట్ రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా డ్రాఫ్ట్ చేసిన బాడీస్ అండి. సో ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ డ్రాఫ్టింగ్ చూద్దాము. సో మళ్ళీ సేమ్ అండి. ఫస్ట్ రైట్ యాంగిల్స్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ కింద ఇంకొక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కింద లైన్ పైన షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకుంటాము 6.5 ఇంచెస్. అలాగే పైన నెక్ పాయింట్ 2.25 ఇంచెస్. తర్వాత ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ లైన్కి ఫార్ములా C/6 ప్లస్ ½ అండి. సో మనము 5.5 ఇంచెస్ దగ్గర
ఒక లైన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనము చెస్ట్ లైన్ డ్రా చేసుకుంటాం. సో చెస్ట్ మెజర్మెంట్ ఇప్పుడు చూడండి 8 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. అలాగే ఈ లైన్కి పైన 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఈ లైన్ పైన మనము S/2 మైనస్ 1 ఇంచ్ అంటే 5.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ వస్తుంది. మనం ఇక్కడ షోల్డర్ మీద 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి. అలాగే ఫ్రంట్ నెక్ 3 ఇంచ్ డీప్ తీసుకుంటున్నాను. సో ఇలా మనం 3 ఇంచ్ డీప్ నెక్ డీప్ పాయింట్ రెండు కనెక్ట్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ కర్వ్ వచ్చేస్తుంది. సో అయితే మనము ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి మన బస్ట్ పాయింట్ 8.5 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్. సో ఇక్కడ నుంచి బస్ట్ డిస్టెన్స్ వచ్చి 3 ఇంచెస్ అండి. సో టోటల్ 6 ఉంది. సో 6/2 హాఫ్ మెజర్మెంట్ తీసుకుంటాం. 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను బాడీస్ లెంత్ బ్యాక్ కన్నా కూడా 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. సో ఇది వేస్ట్ లైన్ అండి. సో ఇది 14.5 ఇంచెస్ ఉంది ఈ బాడీస్ లెంత్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది స్ట్రైట్ గా కిందకి డ్రాఫ్ట్ చేస్తున్నాను. సో డ్రాఫ్ట్ చేశాక ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి ఒక పాయింట్ పెట్టి చూడండి, ఒకటి ఫస్ట్ డాట్ లెగ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సెకండ్ డాట్ లెగ్ నేనేం చేస్తున్నా అంటే ఈ ఫస్ట్ డాట్ పాయింట్ నుంచి సెకండ్ డాట్ పాయింట్ కి 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ పెట్టుకుంటున్నా. ఈ మార్క్ దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే చూడండి, ఇలా ఈ పాయింట్ జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డాట్ లెగ్ మెజర్ చేసుకోవాలి. ఎంత మెజర్మెంట్ వచ్చిందో సేమ్ మెజర్మెంట్ దీని మీద కూడా మనం పాయింట్ పెట్టుకోవాలి. సో ఇలా వచ్చింది కదండి. సో ఇప్పుడు మనకి నార్మల్గా 26/4 మనకి 6.5 వచ్చింది. సో ప్లస్ 2 ఇంచెస్ 8.5 ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఇప్పుడు మనము చెస్ట్ లైన్ మీద పెట్టుకున్న ఈ పాయింట్, వేస్ట్ లైన్ మీద పెట్టుకున్న ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మీరు సైడ్ సీమ్స్ మెజర్ చేసుకోండి. సో ఎంత మెజర్మెంట్ వచ్చిందో ఈ మెజర్మెంట్ ఇక్కడ మనము మార్క్ చేసుకోవాలి. సో ఇలా వస్తే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం డాట్ లెగ్ మీద ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటాం. సో ఇది సో ఇక్కడ కూడా మనము ఒక 1/2 ఇంచ్ టు 3/4 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకుని ఇలా మనం ఈ 2 పాయింట్స్ కూడా జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బాడీస్ పార్ట్ రెడీ అయిపోతుంది. సో మనకి ఫ్రంట్ బాడీస్ ఇలా రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షోల్డర్ ప్రిన్సెస్ లోకి కన్వర్ట్ చేయడానికి నేను ఇక్కడ సో మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. సో ఇలా మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా లైన్ డ్రాఫ్ట్ చేసుకుని సో ఇక్కడ మనము కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకుంటే మనకి షోల్డర్ ప్రిన్సెస్ లైన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం కటింగ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. సో ఈ విధంగా నేను చూడండి ప్యాటర్న్స్, బ్యాక్ ప్యాటర్న్, సైడ్ ఫ్రంట్, సెంటర్ ఫ్రంట్, అలాగే స్లీవ్, బేసిక్ స్లీవ్ అండి, ఏం లేదు జస్ట్ బేసిక్ స్లీవ్ కట్ చేశాను. సో 4.5 ఇంచెస్ క్యాప్ హైట్తో బేసిక్ స్లీవ్ కట్ చేశాను. సో ఇది స్లీవ్ అండి. సో ప్యాటర్న్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ సెంటర్ ఫ్రంట్కి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి కట్ చేస్తాను. అండ్ మిగతా స్లీవ్స్కి మిగతా పార్ట్స్ చూడండి ఇలా రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కాటన్ లైనింగ్ పెట్టి నేను ఇప్పుడు ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్కి సపరేట్గా మనం డాట్స్ క్లోజ్ చేసి బ్యాక్ పార్ట్స్ రెడీ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ 3 పార్ట్స్లో వచ్చింది కదండి. సో ఇది సెంటర్ ఫ్రంట్, సైడ్స్. సో ముందుగా మనము ఈ షోల్డర్ ప్రిన్సెస్ సీమ్స్ ఉన్నాయి కదండి. సో ఇవి జాయిన్ చేసేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా, అలాగే లైనింగ్కి సెపరేట్గా మనము సీమ్స్ జాయిన్ చేసుకోవాలి. సో చూడండి షోల్డర్ సీమ్స్ జాయిన్ చేస్తే బాడీస్ ఈ విధంగా రెడీ అవుతుంది.
సో ఇదే విధంగా నేను లైనింగ్ అటాచ్ చేసుకున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం చూడండి బ్యాక్ పార్ట్స్కి డాట్స్ కూడా క్లోజ్ చేశాను. సో మనం ఫ్రంట్ బ్యాక్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా, అలాగే లైనింగ్ పార్ట్కి ఈ లైనింగ్ పార్ట్ సెపరేట్గా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా షెల్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్నాక నెక్స్ట్ మనం నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఈ నెక్ ఫినిషింగ్ చేసుకోవడానికి ముందుగా మనం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకొని తర్వాత లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకుని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో ఈ విధంగా మనము లైనింగ్ రాంగ్ సైడ్ తిప్పుకొని టాప్ స్టిచ్చింగ్ వేసుకొని నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఇలా నెక్ ఫినిషింగ్ అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు బాడీస్ లైనింగ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకొని సో చూడండి ఫస్ట్ వేస్ట్ సీమ్స్ ఫినిష్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ ఇచ్చాను. సో 1/2 ఇంచ్ సీమ్ స్టిచ్ చేసుకుని కట్స్ పెట్టుకొని ఇది కూడా మనము టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ పార్ట్స్ కూడా ఇలాగే ఫినిష్ చేసుకుని తర్వాత మనము లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. సో మన బాడీస్ చూడండి, సో బాడీస్ ఇలా రెడీ అవుతుందండి. సో హెమ్ కూడా స్టిచ్ చేసేసాను. సో రాంగ్ సైడ్కి లైనింగ్ టర్న్ చేశాక చూడండి సో కంప్లీట్గా డ్రెస్ ఈ విధంగా రెడీ అవుతుంది. సో మనకి చూడండి లోపల షోల్డర్ సీమ్ కానీ ఈ డాట్స్ కానీ అన్ని స్టిచెస్ కూడా చూడండి షోల్డర్ ప్రిన్సెస్ సీమ్స్ ఇవన్నీ కూడా కన్సిల్ అయిపోతాయి. సో ఇలా బాడీస్ రెడీ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. సో స్లీవ్స్ అటాచ్ చేయడానికి ముందుగా మనము హెమ్ ఫినిష్ చేసి తర్వాత ఈ స్లీవ్ని బాడీస్కి అటాచ్ చేయాలి. సో చూడండి హెమ్ ఫినిష్ చేశాను. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ హెమ్ స్టిచ్ చేసుకొని కట్స్ పెట్టుకుని ఈ విధంగా టాప్ స్టిచ్చింగ్ వేసుకుని లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకుంటే మనకి ఈ విధంగా హెమ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఇలా హెమ్ ఫినిషింగ్ చేసుకున్నాక నెక్స్ట్ మనము సో ఇలా రెడీ చేసుకున్న బాడీస్కి ఈ స్లీవ్ అటాచ్ చేసుకోవాలండి. సో స్లీవ్స్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయినాక నెక్స్ట్ మనము సైడ్ సీమ్స్ జాయిన్ చేసుకోవాలి. సో సైడ్ సీమ్స్ జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో క్రాప్ టాప్ రెడీ అయిపోయిందండి. సో బ్యాక్ సైడ్ హుక్ హై పట్టి ఇచ్చాను. సో మొత్తానికి మన క్రాప్ టాప్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు లెహెంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. సో చూడండి మొత్తం ఇది స్కర్ట్ కోసం నేను శారీ తీసుకున్నాను. సో శారీ మొత్తం మన వేస్ట్ సైజ్కి సరిపడా ఇలా ప్లీట్స్ పెట్టి గ్యాదర్ చేసుకున్నాను. సో అలాగే కాటన్ లైనింగ్ కూడా 3 మీటర్స్ ఫ్లేర్ వచ్చేలాగా కట్ చేసుకుని ప్లీట్స్ పెట్టి గ్యాదర్ చేశాను వేస్ట్ సైజ్ ప్రకారం. సో ఇలా రెడీ చేసుకున్నాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ గ్యాదర్ చేసుకున్నాక తర్వాత మనము సో సైడ్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. సో ఈ సైడ్స్ జాయిన్ చేసుకునే ముందు నేను దీనికి జిప్పర్ వేద్దాం అనుకుంటున్నాను. మ్యాచింగ్ జిప్పర్ లేదు, మ్యాచింగ్ జిప్పర్ వేసుకుంటే బాగుంటుంది. బట్ నేనైతే నా దగ్గర ఉన్న ఈ జిప్పర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ జిప్పర్ ఎంతవరకు వస్తుందో అంతవరకు వదిలేసి మిగతా పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అలాగే లైనింగ్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకుని జిప్పర్ కూడా అటాచ్ చేసుకోవాలి. సో చూడండి జిప్పర్ ఇన్స్టాల్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనము సైడ్స్ జాయిన్ చేసేసుకోవచ్చు లేదా ముందు బ్యాండ్ ఇది 1.5 ప్లస్ 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ వేస్ట్ బ్యాండ్ స్టిచ్ చేసి రెడీ చేశాను. సో ఇప్పుడు మనము దీనికి రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి సో ఇది ఇన్స్టాల్ చేసేసుకుంటే సో మనకి లెహంగా రెడీ అయిపోతుంది. సో చూసారుగా క్రాప్ టాప్ లెహంగా రెడీ అయిపోయింది. సో ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.